హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇది నేను వైజాగ్ వెళ్ళేటప్పుడు తీసిన వీడియో. బస్సులో వెళ్ళేటప్పుడు వర్షం పడుతుంది, వ్యూ బయట చాలా బాగుందని చెప్పేసి వీడియో తీసుకున్నాను. బస్సులో వెళ్ళేటప్పుడు బయట వెదర్ అయితే చాలా బాగుంది. ఈ ఫీల్ని ఎంజాయ్ చేస్తూ నేను బస్ ట్రావెలింగ్ చేయటం నాకు బాగా నచ్చింది. మీరు ఎప్పుడైనా ఇలా ట్రావెలింగ్ చేస్తుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్. నేను వైజాగ్ వెళ్ళేది మా పిన్ని వాళ్ళ అబ్బాయిని చూడటానికి అనమాట. వాడు ఎల్కేజీ చదువుతున్నాడు. చాలా అల్లరి చేస్తాడు. అంటే చిన్నపిల్లలు ఎలా ఉంటారో మనకు తెలుసు కదా. వైజాగ్ వెళ్ళిన తర్వాత రోజు మా తమ్ముని స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్ళాము. అప్పుడు తీసిన వీడియో అనమాట. ఇంటికి వెళ్దాం, తినే ఫస్ట్. వాడికి ఆఫ్టర్నూన్ వరకే అనమాట స్కూలు. అయితే తీసుకురావడానికని నేను మా సిస్టర్ వెళ్ళాము. మా సిస్టర్ వచ్చేసి వాడికి చాక్లెట్ తీసుకుంది. తర్వాత వెళ్ళగానే ఇంకా పదండి ఇంటికి వెళ్ళిపోవచ్చు అనేసి అంటున్నాడు. వెళ్దాం కానీ ఫస్ట్ తిను అనేసి అనింది. తర్వాత ఏమంటాడో మీరు చూడండి. స్కూల్లో ఏం నేర్పించారు? నువ్వు చదవట్లేదంట, తింటుంది మీ మిస్. టీచరా? చూసారా ఏమన్నాడు? ఏం చదవట్లేదంట, తిడుతుంది మీ మిస్ అనేసి మా సిస్టర్ అంటే, మిస్ కాదు టీచర్ అనేసి అంటున్నాడు. నాకు మాత్రమే టీచర్, మిగతా వాళ్ళందరికీ మిస్ అనేసి అంటున్నాడు. తర్వాత అక్కడి నుంచి అయితే వాటితో కొన్ని ఫొటోస్ వాడికి తీసాము. ఫొటోస్ తీసి కొంచెం వీడియో తీసుకొని అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయి ఇంటికి వెళ్ళిపోయాం. తను మా సిస్టరు. తనకు డియర్ అమ్మాయి ఛానల్ సపరేట్గా ఉంది. ఆ ఛానల్ మీరు సపోర్ట్ చేయండి. ఈవినింగ్ అయిన తర్వాత ఈవినింగ్ బీచ్కి అయితే వెళ్ళాం. బీచ్ ఎలాగుందో చూపిస్తాను. ఇంకా స్కూల్ యూనిఫామ్ తీసేసి వాడికైతే నార్మల్ డ్రెస్ వేసేసి బీచ్కి అయితే రెడీ చేసి తీసుకొచ్చేసాము. నేను వైజాగ్ వచ్చిన తర్వాత వెళ్ళిన రోజు ఫస్ట్ డే అనమాట. ఆర్కే బీచ్ అనమాట. అది చూసారా ఎంత కూల్గా ఉందో. ఆ పండుగడైతే చాలా అల్లరి చేసేస్తున్నాడు. కిందకి దిగి వెళ్తాను అనేసి అంటున్నాడు. అందుకోసమని మా సిస్టరు అంతా కూర్చొని చూపిస్తుంది. మొబైల్ ఇస్తారనమాట. కార్టూన్ ఛానల్ పెట్టి ఇస్తే చూసుకుంటూ అలా బీచ్ని ఎంజాయ్ చేస్తున్నాడు. చాలా కూల్గా ఉంది వాతావరణం. వర్షం అంటే లైట్గా పడుతుంది. తర్వాత కూర్చున్న ప్లేస్ నుంచి కిందకైతే తీసుకొచ్చాం. కాసేపు ఆడిపిద్దామని చెప్పేసి. మళ్ళీ బీచ్లోకి ఎక్కడ వెళ్ళిపోతాడా అని గట్టిగా పట్టుకుంది మా సిస్టరు. ఎందుకంటే చిన్నపిల్లడు కదా, చిన్నపిల్లలు కుదురుంటారు కదా. తర్వాత 50 రూపీస్ కార్స్ అయితే కనిపించాయి. కార్ ఎక్కించమని ఫుల్ అలర్ట్ చేశాడు. 5 రౌండ్స్కి 50 రూపీస్ అవుతుంది అనేసి అయితే అతను చెప్పారు. 5 రౌండ్స్కి 50 రూపీసా అనేసి అయితే అనుకున్నాము. ఇంకేం చేయలేక వాడు అల్లరి చేస్తున్నాడు కదా అని చెప్పేసి మా సిస్టర్ అయితే వాడికైతే కార్ అయితే ఎక్కించేసింది. ఎక్కించేసిన తర్వాత ఆ కార్ని ఎంజాయ్ చేస్తూ వాడే డ్రైవ్ చేసే అంత ఫీల్ అవుతూ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకా బార్డర్ చుట్టూరే 5 రౌండ్స్ అయితే వేయిస్తున్నారు అనమాట. మిగిలిన వాళ్ళు కూడా వచ్చారనమాట. అంటే వాళ్ళ పిల్లల్ని ఎక్కించుకోవడానికి 5 రౌండ్స్ కన్నా ఎక్కువ వేయించారనమాట. మా తమ్ముడికి 7 అలా వేయించారు రౌండ్స్. మాకు కూడా హ్యాపీ అనిపించింది. వాడు కూడా బాగా ఎంజాయ్ చేసేసి ఇంకా కార్ డ్రైవింగ్ అయిపోయిన తర్వాత కొన్ని ఫొటోస్ అయితే వాడికి తీసేసి మేమైతే ఇంటికి తీసుకొచ్చేసాం తమ్ముడిని. మళ్ళీ రేపు స్కూల్కి వెళ్ళాలి. ఒకవేళ నైట్ వరకు ఉన్నా సరే మళ్ళీ జలుబు ఏదైనా చేసిందంటే మళ్ళీ స్కూల్కి వెళ్ళడానికి ఉండదు కదా అని చెప్పేసి తీసుకొచ్చేసామన్నమాట. నేను వెళ్ళిన ఫస్ట్ డే అనమాట. అలా ఉంది బీచ్. చాలా కూల్గా ఉంది. లైట్గా వర్షం కూడా పడుతుంది. అయినా సరే జనాలు ఉన్నారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నాకైతే ఆ కూల్నెస్తో ఈ చిన్నపిల్లడితో చాలా ఎంజాయ్ చేసాం నేను మా సిస్టరు. ఫైనల్లీ మేము బీచ్కి వచ్చిన ఫస్ట్ డే అయితే ఇలా ఫినిష్ అయింది. సెకండ్ డే ఆఫ్ ఆర్కే బీచ్. సెకండ్ డే ఈవినింగ్ చేసి కూడా మేము మళ్ళీ బీచ్కి అయితే వచ్చాము. ఎవరండి అసలు ఇంత ప్రశాంతమైన ప్లేస్ వదులుకునేది చెప్పండి. వర్షం కూడా లైట్గా పడుతుంది. బట్ అయినా సరే మేము అంబ్రెల్లా తీసుకొని వచ్చేసాము. ఎందుకు అంటే ఇంత ప్రశాంతమైన ప్లేస్ని ఎంత కోల్డ్ చేసినా, ఎంత ఫీవర్ వచ్చినా సరే మన మైండ్ ఫ్రెష్నెస్ కోసం బెస్ట్ ప్లేస్ అంటే ఆర్కే బీచ్ అయితే చెప్తాను నేను. వైజాగ్లో మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే వైజాగ్ వస్తే ఆర్కే బీచ్కి అయితే రాకుండా అయితే ఉండను, వస్తాను. ఇంకా మేము బయలుదేరామంటే మా పిడుగు ఉన్నాడు కదా, వాడు కూడా వెనకాల వచ్చాడు. ఇంకా కొంచెం అలా వర్షం తగ్గగానే వీడు అంబ్రెల్లా నుంచి బయటకు వచ్చేసి అక్కడ కాకులు ఉంటే వాటితోనైతే ఆడుకుంటున్నాడు అనమాట.
మా సిస్టర్ అటువైపు వెళ్తే బాగోదు, తగులుతాయి నీకు, ఇటు సైడ్ ఆడుకో నువ్వు అనేసి అయితే గట్టిగా చెప్తుంది. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా వాడేం చేస్తాడు, భయపడి ఇటువైపు వచ్చి ఆడుకుంటున్నాడు. వాడు ఎలా ఆడుతున్నాడో మీరు చూడండి. తర్వాత వాడిని తీసుకొని మేము ఇంటికి వెళ్ళిపోయాం. ఫైనల్లీ సెకండ్ డే కూడా కంప్లీట్ అయిపోయింది. థర్డ్ డే ఆఫ్ ఆర్కే బీచ్. మేము మార్నింగ్ టైంలో బీచ్కి వద్దామనేసి అంటే మార్నింగ్ టైం ఫుల్ రెయిన్ పడుతుంది. ఇంకా చిన్న గ్యాప్ వచ్చిందంటే చాలు మేము బీచ్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. మేము వచ్చామంటే ఇంకా మా తమ్ముడిని కంపల్సరీ తీసుకురావాలి కదా, లేదంటే అలా చేసేస్తాడు. ఇంకా అలా కూర్చొని దూరంగా చూస్తూ ఎంజాయ్ చేస్తూ దగ్గరకు వెళ్ళి కాసేపు ఆడుకుంటూ తర్వాత కబుర్లు చెప్పుకుంటూ ఇంకా అక్కడ ఎంజాయ్ చేయడం నాకు చాలా బాగా నచ్చింది. వర్షాలకి అసలు ఏమవుతుందో ఏంటో తెలియని ప్రదేశం ఇది, అయినా కానీ చాలా హాయిగా ఉంది. నేను కాదు చాలామంది వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఫీల్ నాకు చాలా హ్యాపీనెస్ని ఇచ్చింది. ఇంకా అలా నడుస్తూ ముందుకైతే వెళ్ళాము. అక్కడ పొత్తులు కనిపించాయి. అమ్మమ్మ గారు ఎలా అది 30 రూపీసా ఒకటి? ఒకప్పుడు ఒక పొత్తు వచ్చేసి 20కి 3 వచ్చాయి అన్నమాట. ఇప్పుడు రేట్ అయిపోయింది. ఇంకా తర్వాత ఏం చేయలేక వేరే షాప్కి వెళ్ళాం. కొత్తలా 25 అది. ఈ షాప్లో వచ్చేసి 25కి ఒకటి, 30కి ఒకటి, 20కి కూడా వస్తున్నాయి. అయితే మేము 20ది ఒకటి తీసుకున్నాం. అంటే ఏ టైం వరకు 20ది ఒకటి ఇచ్చాను. ఆంటీ వచ్చేసి నైట్ 9-9:30 వరకు ఉంటానని అయితే చెప్పారు. ఇంకా మేము పొత్తు తీసేసుకొని కూల్గా ఉన్న ఈ వెదర్లోని వేడి వేడి పొత్తు తినుకుంటూ ఇంటికైతే బయలుదేరిపోయాం. ఫైనల్లీ మేము వచ్చిన డే 3 కూడా ఇలా కంప్లీట్ అయిపోయింది. 4th డే ఆఫ్ ఆర్కే బీచ్. ఏంటి ఎప్పుడు బీచ్కి డైలీ వెళ్తున్నారు, మీకు బోర్ కొట్టట్లేదా అనిపించవచ్చు చాలామందికి. 4th డే అయితే బీచ్ చూస్తే ఇలా ఉంది. 4th డే వచ్చేసి సండే అన్నమాట. అందుకే మార్నింగే వచ్చేసాం. ఆ రోజైతే కూల్గా ఉంది వెదర్, రైన్ కూడా లేదు. అక్కడ చాలామంది కాలేజ్ స్టూడెంట్స్ కూడా వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు సండే కదా, అందరికీ లీవ్ ఉంటుంది. ఇంకా వాళ్ళు వచ్చి ఎంజాయ్ చేస్తుంటే మేము బయట కూర్చొని వాళ్ళని చూస్తూ మేము బయట ఎంజాయ్ చేస్తాం. మాకు దగ్గరికి వెళ్ళి ఎంజాయ్ చేయాలని ఉంది. కాకుంటే చిన్నపిల్లాడు ఉన్నాడు కదా నాతో, వాడు ఉన్నాడని చెప్పేసి మేమైతే దగ్గరికి వెళ్ళి ఎంజాయ్ చేయట్లేదు. వాడు కుదురుండ్రు కదా చిన్నపిల్లలు, అందుకని మా భయం అన్నమాట. 3 days బీచ్లో ఉన్న ఫీలింగ్ కన్నా 4th డే అయితే మాకు ఇంకా హ్యాపీనెస్ని ఇచ్చింది. ఎందుకంటే అప్పుడు చాలామంది ఉన్నారు, ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేసాం. 3 days రెయిన్ పడింది, కానీ 4th డే అయితే అస్సలు రెయిన్ పడలేదు. మార్నింగ్ నుంచి అసలు రెయిన్ అనేది రాలేదు. 1 డే అయినా గ్యాప్ ఇద్దాం, అది కూడా సండే టైం కదా, అందరూ వస్తారు లీవ్ కదా అనుకుందేమో. రెయిన్ కూడా అస్సలు వర్షం రాలేదు సండే. ఓన్లీ డే టైమే కాదు, నైట్ టైం కూడా బీచ్ చూడాలి కదా మరి. ఇంకా ఆ రోజు అయితే మేము ఫిక్స్ అయిపోయాం నైట్ కూడా చూద్దామని. ఎందుకంటే జనాలు చాలామంది ఉన్నారు, వాళ్ళు ఉన్నసరికి మాకు కూడా వెళ్ళాలనిపించలేదు ఇంటికి. ఇంకా నైట్ టైం వచ్చేసి బీచ్ అయితే ఇలా ఉంది. డే టైం చూసాం కదా ఇప్పటి వరకు, సండే నైట్ ఇలా ఉంది. డే టైం కన్నా అలలు నైట్ టైమే ఎక్కువ యాక్టివ్గా ఉంటాయంట కదా. మేము ఇక్కడ చూస్తుంటే మాకే చాలా భయం వేసింది. చాలా గట్టిగా వస్తున్నాయి, పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి. సండే నైట్ అయితే 8-8:30 వరకు బీచ్లోనే స్పెండ్ చేసాం. ఈ 4 days ఆర్కే బీచ్ ఎలా ఉందో చూపించాను కదా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక మా తమ్ముడు అయితే ఫుల్గా డ్యాన్స్లు వేసేస్తున్నాడు బయట. అలలు యాక్టివ్గా ఉన్నాయి, మా వాడు కూడా బాగా యాక్టివ్ అయిపోయాడు. మీ ఇంట్లో కూడా మా తమ్ముడు లాంటి అల్లపిల్లలు ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ 4 days కూడా ఆర్కే బీచ్ ఎలా ఉందో చూపించాను కదా. వర్షాకాలంలో ఆర్కే బీచ్ అయితే ఇలా ఉంది. అదే మా విలేజెస్లో అయితే చిన్న చిన్న వర్షాలకే కాలువలు అనేవి పొంగిపోతూ ఉంటాయి. ఇక్కడైతే అసలు అలాంటిది ఏం లేదు, చాలా కూల్గా ఉంది. అలాగే ఇప్పటి వరకు నా వీడియోని స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అలానే ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ గోల్డెన్ దీప్తి. బాయ్ బాయ్.